అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. దేశంలో భారీ ఉగ్రకుట్ర భగ్నమైంది. జైషే మహమ్మద్ ఉగ్ర ముఠా అరెస్ట్ అయింది. 5గురిని గుజరాత్ ఏటీఎస్ అరెస్ట్ చేసింది. దేశంలో పలు చోట్ల పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు గుర్తించారు. నిందితులను అధికారులు ప్రశ్నిస్తున్నారు. దేశంలో భారీ ఉగ్రకుట్ర భగ్నమైంది. జైషే మహమ్మద్ ఉగ్రముఠా అరెస్ట్ అయింది. 5గురిని గుజరాత్ ఏటీఎస్ అరెస్ట్ చేసింది. దేశంలో పలు చోట్ల పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు గుర్తించారు. నిందితులను అధికారులు ప్రశ్నిస్తున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, శంకరి, జైషే మహమ్మద్ ఉగ్రవాద మాడ్యూల్ మరోసారి బట్టబయలని చెప్పాలి. గుజరాత్ ఏటీసీ పోలీసులు మొత్తం 5గురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిని విచారణ కూడా కొనసాగుతుందని చెప్పాల్సి ఉంటుంది. ఇక రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో నివాసం ఉంటున్న జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న 5గురు నిందితుల్ని ఈ రోజు ఉదయాన్నే అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ కూడా ప్రస్తుతానికి విచారణ అయితే కొనసాగిస్తున్నారు. నిందితుల్లో 5గురులో బిలాల్ అబీద్ మహమ్మద్ ఒకరు, మరోవైపు అక్వా మహమ్మద్ ఒకరు, మరోవైపు మొహమ్మద్ షఫీ, ఇట్లా మొత్తం 5 మంది టెర్రరిస్టు మాడ్యూల్ కి పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న వారు. వీరంతా కూడా వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటున్నారు. ఎప్పటికప్పుడు దేశంలో వివిధ ప్రాంతాల్లో బ్లాస్టులు చేసేందుకు పక్కా ప్రణాళికలు రచించినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఈ ఉగ్రవాద నెట్వర్క్ ను అటు ఏటీఎస్ పూర్తిగా గుర్తించింది. పోలీసు ఏటీఎస్ ప్రస్తుతానికి వారిని విచారణ కూడా కొనసాగిస్తుందని చెప్పాల్సి ఉంటుంది. అయితే గతంలో గుజరాత్ లో ఇటీవల ఒక నెల క్రితమే 8 మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ 8 మంది జైషే మహమ్మద్ సంబంధించిన ఉగ్రవాదులతో పాటు ఇప్పుడు తాజాగా మరో 5గురు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా కూడా మూకుమ్మడిగా కూడా అటు గుజరాత్ లో పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. అరెస్ట్ అయిన ఉగ్రవాదులకు పైన ఇప్పటికే నిరోధక చట్టాల కింద కేసులు కూడా నమోదు చేసిన పరిస్థితి నెలకొంది. వారి నుంచి డిజిటల్ పరికరాలు, ఇతర ఆధారాలను కూడా ఏటీఎస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్ర సంస్థతో దేశవ్యాప్తంగా సంబంధాలపై ప్రస్తుతానికి వారిని లోతైన విచారణ కొనసాగిస్తున్నారు. గుజరాత్ ఏటీఎస్ సమన్వయ దాడుల్లో నిందితులందరూ కూడా అరెస్ట్ చేసినట్టు కూడా గుజరాత్ పోలీసులు, ఏటీఎస్ అధికారులు కూడా పేర్కొన్న పరిస్థితి నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇటీవల 8 మందిని అదుపులోకి తీసుకున్న సందర్భంలో వారి నుంచి రాబట్టిన సమాచారం మేరకు తాజాగా ఈ రోజు మరో 5గురిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు కూడా ఏటీఎస్ పోలీసులు చెప్తున్నారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో బ్లాస్టులు కావచ్చు, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో లక్ష్యంగా కూడా నేతలను లక్ష్యంగా చేసుకుంటూ కూడా ముందుకు వెళ్తున్నట్టు కూడా పక్కా ఇంటెలిజెన్స్ సమాచారం మేరకే గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అంతా కూడా దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో 5గురిని అదుపులోకి తీసుకున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇంకా ఏ రాష్ట్రానికి చెందిన వారు అనేది కూడా పూర్తిగా తెలియాల్సి ఉంది. కానీ గుజరాత్ లో అనేక జిల్లాల్లో వాళ్ళంతా కేంద్రాలుగా చేసుకుని అక్కడ స్పష్టంగా ఏటీఎస్ పోలీసుల దగ్గర పూర్తిగా ఆధారాలు అయితే సేకరించిన పరిస్థితి నెలకొంది. కొన్ని ఎక్స్ప్లోజివ్స్ కి సంబంధించి బాంబు దాడులు కావచ్చు, బాంబు పేలులకు సంబంధించిన ఆయుధాలకు సంబంధించిన వాటన్నిటిని కూడా ఇప్పటికే రికవరీ చేసినట్టు కూడా ఏటీఎస్ పోలీసులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ సతీష్.